నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధర్మరాజ ప్రభుతులు కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారిని ప్రశ్నించారు. స్వామి, అగ్నుల యొక్క వృత్తాంతాలు తెలపమని, అలాగే స్కందుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్పత్తిని కూడా తెలపమని. అందులో భాగంగా అంగిరసాది అగ్నుల యొక్క వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత స్కందోత్పత్తిని అనగా సుబ్రహ్మణ్య స్వామి పుట్టినటువంటి విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అందులో ఒక చిన్న కథను కూడా ప్రారంభించారు. దేవదానవుల యుద్ధంతో కాస్త భీతిల్లినటువంటి సైన్యాధ్యక్షుడు లేని ఒక గొప్ప వెలితిని చూసినటువంటి దేవేంద్రుడు మానస సరోవర ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ దేవసేన అనే ఒక స్త్రీని కలిసి ఆవిడతో మాట్లాడే సందర్భంలో ఆవిడ చెప్పింది, నాకు ఒక భర్త కావాలి, ఆ భర్త కూడా మంచి ప్రభావం కలిగిన వాడు, గొప్ప బలపరాక్రమాలు కలిగిన వాడు కావాలని చెప్పి, అలాగే తన గురించి కూడా తను చెప్పుకున్నది. నేను ఈ విధంగా ప్రజాపతి యొక్క కుమార్తెను అని తెలపగా అందుకు దేవేంద్రుడు చెబుతూ, ఇంద్రౌవాచ మమ మాతృశ్వసేయీత్వం మాతా దాక్షాయణీ మమ ఆఖ్యాతుం త్వహమిచ్ఛామి స్వయమాత్మబలం త్వయా. అందుకు దేవేంద్రుడు చెబుతూ ఉన్నాడు, ఓ శుభాంగి అనగా ఓ దేవసేన, నీవు నాకు చాలా దగ్గర సంబంధం కలిగిన దానివి, అనగా నా పిన్నమ్మ కూతురువే నీవు. నీ తల్లిగారు అలాగే నా తల్లిగారైనటువంటి అదితి వీరిద్దరు కూడా అక్కా చెల్లెళ్ళే. అందుకోసం వయసులో నీవు నాకన్నా చిన్నదానివి కాబట్టి నీవు నాకు చెల్లెలి సమానురాలివి, సోదరివి. అందుకోసం దక్ష ప్రజాపతి యొక్క సంతానంలో పుట్టినంద మనమందరం కూడా సోదరీమణులము. అలాగే నీదే ఏదైనా కోరిక ఉంటే తెలియజెప్పమని దేవేంద్రుడు అడిగాడు. అందుకు ఆ దేవసేన చెబుతూ, కన్యోవాచ అబలాహం మహాబాహో పతిస్తు బలవాన్ మమ వరదానాత్ పితుర్భావి సురాసుర నమస్కృత. ఆ దేవసేన ఈ విధంగా చెబుతుంది, ఓ మహానుభావ, ఓ దేవేంద్ర, నేను కన్యను. ఒక పతి కోసం నేను వెతుకుతూ ఉన్నాను, అనగా నా భర్తగా ఎవరుస్తారు నేను నిరీక్షిస్తూ ఉన్నాను. అలాగే నేను అబలను, నాకు ఎటువంటి బలపరాక్రమాలు లేవు. కానీ నా తండ్రి గారు నాకు అనేక వరాలు ఇచ్చారు. నా తండ్రి గారి దగ్గర నేను ఎన్నో సేవలు చేస్తే ఆ సేవలకు ఫలితంగా వరమిస్తూ గొప్ప అత్యంత బలవంతుడే నీకు భర్తగా దొరుకుతాడు. అలాగే దేవదానవుల చేత నమస్కరింపబడే గొప్ప యోగ్యత కలిగిన వాడు నీ భర్తగా వస్తాడని నన్ను అనుగ్రహించారు, కాబట్టి అటువంటి వాడే నా భర్తగా వస్తాడు అని ఆ దేవసేన చెప్పగా అందుకు దేవేంద్రుడు, ఇంద్రౌవాచ కీదృశం తు బలం దేవి పత్యుస్తవ భవిష్యతి ఏతదిచ్ఛామ్యహం శ్రోతం తవ వాక్యమనిందతే. ఇంద్రుడు అడుగుతూ, నీ భర్త గొప్ప బల సంపన్నుడుగా ఉంటాడని నీవు చెప్పావు కదా, అతని బలం ఎటువంటిది, దాన్ని వివరించమని దేవేంద్రుడు కోరగా అందుకు ఆ కన్య చెబుతూ 2 శ్లోకాల్లో తన భర్త యొక్క మాహాత్మ్యాన్ని దేవసేన చెబుతుంది. కన్యోవాచ దేవదానవ యక్షాణం కిన్నరో రగరాక్షసాం జేతాయో దుష్టదైత్యానాం మహావీర్యో మహాబలః యస్తు సర్వాణి భూతాని త్వయా సహ విజేష్యతి సహిమే భవితా భర్త బ్రహ్మణ్యః కీర్తివర్ధనః. ఓ దేవేంద్ర, నా భర్త యొక్క బలం ఎటువంటిదో తెలుసా? దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, అలాగే నాగులు, ఈ విధంగా అందరూ, అలాగే దుష్టులైనటువంటి దానవులు, వారిని అందరినీ కూడా జయించగల గొప్ప మహాపరాక్రమ సంపన్నుడై ఉంటాడు. అజేయ బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు నా భర్త. అలాగే నీతో పాటు సమస్త భూతంగణం కూడా అతన్ని నమస్కరిస్తుంది. అంత గొప్ప బలపరాక్రమం కలిగిన వాడు. బలపరాక్రమాలు ఇవన్నీ కూడా శరీరం యొక్క గుణాలు.
అలాగే జీవుని యొక్క స్వాభావికమైనటువంటి గుణం ఏమిటో తెలుసా? జ్ఞానము. అటువంటి గొప్ప బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొంది ఉంటాడు, గొప్ప కీర్తివంతుడు. అటువంటి కీర్తివంతుడైన సద్గుణ సంపన్నుడైన వాడే నా భర్తగా వస్తాడని నా తండ్రి గారు నన్ను అనుగ్రహించారు అని ఆ దేవసేన చెప్పింది. అందుకు ఇంద్రుడు తన మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయువాచ ఇంద్రస్తస్యావచ శ్రుత్వా దుఃఖితో చింతయద్భృశం అస్యా దేవ్యాః పతిర్నాస్తి యాదృశం సంప్రభాషతే. ఆ దేవసేన మాటలు విన్నటువంటి దేవేంద్రుడు చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. అయ్యో, నా సోదరి అయినటువంటి ఈ దేవసేన ఏవైతే కోరికలను కోరుతున్నదో, అలాగే అతని తండ్రి గారు ఏవైతే అనుగ్రహించారో అటువంటి సద్గుణ సంపన్నుడైన పురుషుడే లేడు కదా. అలాగైతే ఈవిడ భర్త లేకుండా ఉండిపోతుంది కదా. ఇటువంటి భర్త దొరకడం అసంభవము అని తన మనసులో అనుకుంటూ తన సోదరి యొక్క భవిష్యత్తు గురించి తను చింతాక్రాంతుడైపోయాడు. అథాపశ్యత్ సౌదయే భాస్కరం భాస్కర ద్యుతి సోమం చైవ మహాభాగం విషమానం దివాకరం. ఇక ఇంద్రుడికి కొన్ని ఉత్పాతాలు కనబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా శుభ ఉత్పాతాలుగా, కొన్ని దుష్ట ఉత్పాతాలుగా, శుభశకునాలు అశుభశకునాలు రెండు కనబడుతున్నాయి. వాటిని మార్కండేయ మహర్షి గారు దీర్ఘంగా వివరిస్తూ ఉన్నారు. సూర్యుని తేజ నిభుడైనటువంటి ఇంద్రుడు ఉదయ పర్వతం పైన అలా ఉదయించే సూర్యుడిని చూశాడు. అలాగే సూర్యుని కాంతిలో విలీనమయ్యేటువంటి చంద్రుడిని కూడా చూస్తూ ఉన్నాడు. అమావాస్యాం ప్రవృత్తాయాం ముహూర్తే రౌద్ర ఏవతు దేవాసురం చ సంగ్రామం సోపశ్యదుదయే గిరౌ. అమావాస్య సరిగ్గా ప్రారంభమైంది. ఆ భయంకర ముహూర్తంలో ఉదయగిరి శిఖరం పైన అతనికి దేవాసుర సంగ్రమ లక్షణాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఆ లక్షణాలు ఏవనేవి తదుపరి శ్లోకాలు చెబుతూ ఉన్నారు. లోహితైశ్చ ఘనైర్యుక్తాం పూర్వాం సంధ్యాం శతక్రతు అపశ్యల్లోహితోదం చ భగవాన్ వరుణాలయం. మహదైశ్వర్య సంపన్నుడైనటువంటి ఇంద్రుడు ప్రభాత సమయం అనగా ఉదయకాలంలో అలాగే సంధ్యా సమయంలో కూడా తూర్పు దిక్కున ఎర్రని మేఘాలని కూడా వ్యాపించి ఉన్నాయి. అటువంటి లక్షణాలను చూశాడు. ఆ కాంతి వలన సముద్ర జలమంతా కూడా రక్తప్రాయంగా కనబడుతుంది. ఎప్పుడైనా సూర్యునికి ఎటువంటి వెలుగులైతే ఉంటాయో ఆ సూర్యుని యొక్క వెలుగులు ప్రసరించి సముద్రం కూడా అలాగే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆకాశమంతా కూడా రక్తవర్ణంలో ఉంది కాబట్టి సముద్రం అంతా కూడా రక్తప్రాయంగా, రక్త సముద్రమే ఎదురుగా ఉన్నదా అన్నట్టుగా భయానకంగా కనబడుతున్నది. భృగుభిశ్చాంగిరోభ్యశ్చ హుతం మంత్రైః పృథగ్విదైః హవ్యం గృహీత్వా వహ్నిం చ ప్రవిశంతం దివాకరం. భృగు మహర్షి అలాగే అంగిర మహర్షి వీరి గోత్రాలకు చెందినటువంటి ఋషులందరూ కూడా అనేక వేదమంత్రాలను వల్లిస్తూ అనేక హోమాలను చేస్తూ ఉన్నారు. ఆ హవిస్సులను స్వీకరించినటువంటి అగ్నిదేవుడు సూర్యుడిని ప్రవేశిస్తూ ఉన్నాడు. అనగా ఇప్పుడు సరిగ్గా ప్రభాత కాలం. సూర్యుడు ఉదయించే సందర్భంలో, సూర్యుని లేని సందర్భంలో సూర్యునికి ప్రత్యామ్నాయంగా అగ్నిదేవుడు ఉంటాడని మనం పూర్వం కూడా చెప్పుకున్నాం. రాత్రికాలంలో ఉండేటువంటి సూర్యుడు అగ్నిదేవుడే. అటువంటి అగ్నిదేవుడు ఇప్పుడు ఉదయకాలంలో పునః సూర్యుడిని ప్రవేశిస్తూ ఉన్నాడు. పర్వచైవ చతుర్వింశం తదా సూర్యముపస్థితం తథా ధర్మగతం రౌద్రం సోమం సూర్యగతం చతం. సరిగ్గా అప్పుడు సూర్యుని దగ్గర 24వ పర్వం అనేది ఉంది. అంటే ఇది వరకు కూడా అమావాస్య పర్వంలో దేవాసుర సంగ్రామం జరిగింది పూర్వం కూడా. ఇప్పుడు కూడా సరిగ్గా అదే అమావాస్య పర్వం అనేది ఇప్పుడు వస్తుంది. అటువంటి 24వ అమావాస్యతో సంవత్సరం అంతా కూడా పూర్తయింది. అంటే మళ్ళీ అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి మరొకసారి దేవాసుర సంగ్రామం అనేది మొదలవుతుంది అని దేవేంద్రుడు భావిస్తూ ఉన్నాడు. అలాగే హోమము మరియు సంధ్యా సమయం ఇదంతా కూడా ఒక గొప్ప రౌద్ర ముహూర్తంగా అక్కడ కనబడుతూ ఉన్నది. సూర్యుని అలాగే చంద్రుడు సూర్యుని రాశిలో నిలబడిపోయాడు. చంద్రుడి రాశి కర్కరాశి, సూర్యుని రాశి సింహము. చంద్రుడు సూర్యుని రాశి అయినటువంటి సింహంలో అలా స్తంభించిపోయాడు. ఇదంతా కూడా గొప్ప ఉత్పాతాన్ని సూచిస్తూ ఉన్నాయి. సమాలోక్యకతామేవం శశినో భాస్కరస్య చ సమవాయం తు తం రౌద్రం దృష్ట్వా శక్రోన్వచింతయత. ఇలా సూర్యచంద్రుడు ఇద్దరు కూడా ఒకే రాశిలో స్తంభింపడం అనే ఆ రౌద్ర ముహూర్తాన్ని చూసినటువంటి దేవేంద్రుడు
ఎన్ని ఉత్పాతాలు జరుగుతాయో, తద్వారా ఎంత లోకక్షయం సంభవిస్తుందో, ఈ లోకానికి అమంగళం ఎలా తొలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. సూర్యచంద్రమసోర్ఘోరం దృశ్యతే పరివేషణం ఏతస్మిన్నేవ రాత్రియంతే మహద్యుద్ధం తు శంసతి. అప్పుడు దేవేంద్రుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, ఇటువంటి సందర్భం అనగా ఇటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావం చేత సూర్యచంద్ర పరివేషమని దీని అంటారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా మహాయుద్ధం సంభవిస్తుంది. లోకానికి ఎన్నో ఉత్పాతాలు, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి కదా. సరి సింధురపీయంతు ప్రత్యసృగ్వాహినీ భృశం శృగాలీన్యగ్రివక్త్రాచ ప్రత్యాదిత్యం విరావిణి. అలాగే నదులన్నీ కూడా సవ్య దిశలో ప్రవహిస్తూ ఉంటాయి. కానీ ఉన్నట్టుండి సింధు నది తన వ్యతిరేక దిశలో, అనగా ఎక్కడి నుండి అయితే ప్రవాహం ప్రారంభమైనదో అక్కడికి పరిగెత్తుతూ ప్రవహిస్తూ ఉంది, వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ ఉన్నది. అలాగే రక్త ప్రవాహాలన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఒక ఆడనక్క అది గట్టిగా రోదిస్తూ ఉంది. దాని రోదన ఎలా ఉన్నది అంటే దాని నోరంతా కూడా ఎర్రగా ఉంది. అలా రోధించే సందర్భంలో అగ్నివక్త్రాచ, తన నోటి నుండి అగ్నివర్షం వస్తుందా అన్నంత ఎర్రగా అది రోధిస్తూ దాని ఎర్రటి నోటిని చూపిస్తూ సూర్యునికి అభిముఖంగా, సూర్యోదయం జరుగుతుంది, ఆ సూర్యునికి అభిముఖంగా అది గట్టిగా ఏడుస్తూ ఉన్నది. ఇటువంటి ఉత్పాతాలను దేవేంద్రుడు చూస్తూ ఉన్నాడు. ఏష రౌద్రశ్చ సంఘాతః మహాన్ యుక్తశ్చ తేజసా సోమస్య వన్హి సూర్యాభ్యాం అద్భుతోయం సమాగమః. అనేక యోగాలతో కూడినటువంటి ఈ భయంకరమైన గొప్ప సమ్మేళనం తేజోవంతంగా, ప్రకాశవంతంగా కనబడుతున్నది. సూర్యాగ్నులతో చంద్రుని యొక్క కలయిక అనేది చాలా అపూర్వమైనది. ఇదంతా కూడా సాక్షాత్తుగా దేవేంద్రుడు చూస్తూ ఉన్నాడు. కానీ ఇదే సందర్భంలో తను అనుకుంటూ ఉన్నాడు, జనయేద్యం సుతం సోమః సోస్యా దేవ్యాః పతిర్భవేత్ అగ్నిశ్చైతైర్గుణైర్యుక్తః సర్వైరగ్నిశ్చ దేవత. చూసేవన్నీ కూడా దుష్టమైనటువంటి ఉత్పాతాలే, అనగా అశుభ శకునాలే. కానీ దీనిలో కూడా దేవేంద్రుని ఒక ఉపాయం కలుగుతుంది. ఈ ఉత్పాతాలన్నీ కూడా దేవతలకు కావు, ఇవన్నీ కూడా దానవులకు, అనగా దానవుల యొక్క కాలం అనేది ఆసన్నమైనది, వారికి కష్టాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో చంద్రుని ద్వారా ఎవరైతే జన్మను పొందుతారో, ఏ వీరుడైతే జన్మిస్తాడో ఆ వీరుడే ఈ దేవసేనకు భర్తగా ఉంటాడు. లేదా ఈవిడ కోరినటువంటి భర్త యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అగ్నిలో ఉన్నాయి. కాబట్టి అగ్ని యొక్క ప్రభావం చేతనే ఒక కుమారుడు పుడతాడు. ఎందుకంటే అగ్ని కూడా దేవుడే కదా, దేవత గణంలో అగ్నిదేవుడు కూడా ఉన్నాడు. కాబట్టి అగ్ని యొక్క సంతానమే ఈ దేవసేనకు తదుపరి భర్తగా రావచ్చేమో అని అనుకుంటూ ఉన్నాడు. ఏషచే జనయేద్ గర్భం సోస్యా దేవ్యాః పతిర్భవేత్ ఏవం సంచింత్య భగవాన్ బ్రహ్మలోకం తదాగతః. ఇప్పుడెవరైనా కుమారుడు పుడితే ఆ పుట్టినటువంటి గొప్ప పరాక్రమశాలి, తేజోవంతుడు, కీర్తివంతుడు, ఈ విధంగా అనేక సద్గుణవంతుడైనటువంటి అటువంటి కుమారుడే అస్యాహ దేవ్యాహ పతిర్భవే, ఈ దేవసేనకు పతిగా ఉంటాడు అని ఆలోచిస్తూ, ఇక దీని గురించి నిశ్చయం కావాలి కాబట్టి వెంటనే ఆ దేవసేనతో సహా తను బ్రహ్మలోకానికి వెళ్ళాడు. గృహీత్వా దేవసేనాం తాం అవదత్స పితామహం ఉవాచ చాస్యా దేవ్యాస్త్వం సాధుశూరం పతిం దిశ. ఆ దేవసేనతో సహా దేవేంద్రుడు బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ స్వామి, ఈవిడ దేవసేన, ఈవిడ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అనగా నాకు చెల్లెలు సమానరాలు. ఇటువంటి ఈవిడకి మంచి స్వభావం కలిగినటువంటి, సాధు స్వభావం కలిగినటువంటి, అలాగే పరాక్రమశీలుడైన ఒక పతిని మీరు నిర్దేశించండి, మాకు చూపించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవేంద్రాదులకు ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగల గొప్ప సామర్థ్యం వారిది. మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఈ భూలోకంలో వెళ్ళాలన్నా కూడా కాస్త ఆలోచించాలి. కానీ వారు చూడండి, దేవేంద్రుడు ఒక చిన్న సందేహం, చిన్నదని అనుకోకూడదు కానీ పెద్ద విషయమే, కానీ తన సందేహ నివృత్తి కోసం సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారినే దర్శించిన గొప్ప భాగ్యశాలి దేవేంద్రుడు. ఆ విధంగా తను చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రార్థించగా చతుర్ముఖ బ్రహ్మగారు
బ్రహ్మోవాచ మయేతచ్చింతితం కార్యం త్వయా దానవసూదన తథా స భవితా గర్భః బలవానురువిక్రమః. ఓ దానవసూదన, అనగా దానవులందరినీ కూడా సంహరించే గొప్ప పరాక్రమం కలిగిన ఓ దేవేంద్ర, ఈ విషయంలో నీవేదైతే ఆలోచిస్తూ ఉన్నావో అదే ఆలోచనలు నాకు కూడా వస్తున్నాయి. ఈ దేవసేనకు భర్తగా ఎవరొస్తాడు అని నేను కూడా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాను. అదేవిధంగా జరిగితే, అనగా ఇప్పుడు జరిగేటువంటి ఉత్పాతాలన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈవిడికి భర్తగా ఉండేవాడు పుట్టబోతున్నాడని నాకు కూడా అనిపిస్తూ ఉన్నది అని చతుర్ముఖ బ్రహ్మగారు చెబుతూ, సభవిష్యతి సేనాని త్వయా సహ శతక్రతో అస్యా దేవ్యా పతిశ్చైవ సభవిష్యతి వీర్యవాన్. అలాగే నీవు ఏ అభీష్టం కొరకైతే మానస సరోవరానికి వెళ్ళావో, అనగా దేవసేనకు సేనాధ్యక్షుడుగా ఉండాల్సిన వాడు ఎవడు అని ఆలోచిస్తున్నావు కదా, అతడు కూడా, అనగా నీ చెల్లెలి యొక్క భర్తగే నీ దేవసేన యొక్క, అనగా ఈ దేవతల సేన, ఆ సైన్యానికి సైన్యాధ్యక్షుడుగా కూడా ఉంటాడు. అటువంటి వాడే త్వరలోనే పుట్టబోతూ ఉన్నాడు. ఏ తచ్చుత్వా నమస్తస్మి కృత్వాసౌ సహకన్యయా తత్రాభ్యగచ్చద్ దేవేంద్రః యత్ర దేవర్షయో భవన్. ఈ విధంగా చాలా ఆనందకరమైనటువంటి మాటలు విన్నాడు దేవేంద్రుడు. ఒకటి, తన భర్త తన చెల్లెలైనటువంటి దేవసేనకు భర్తగా పుట్టేవాడు, అలాగే తన సైన్యాధ్యక్షుడుగా ఉండేవాడు కూడా పుట్టబోతున్నాడు. ఈ రెండు శుభవాక్యాలు విన్న వెంటనే దేవేంద్రుడికి ఎంతో ఆనందంతో ఒళ్ళంతా కూడా పులకరించిపోతోంది. వెంటనే ఎక్కడైతే దేవర్షులు ఉంటారో అటువంటి ప్రదేశానికి తను వచ్చాడు. వశిష్ఠ ప్రముఖా ముఖ్యాః విప్రేంద్ర సుమహాబలాః భాగార్థం తపసో ధాతుం తేషాం సోమం తథాధ్వరే. వెంటనే ఆ దేవసేనతో సహా మహాతపస్సంపన్నులైనటువంటి వశిష్ఠాది బ్రహ్మర్షులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు ఎక్కడైతే సోమాది యజ్ఞాలు చేస్తున్నారో అటువంటి ప్రాంతానికి తను వెళ్ళాడు. పిపాసవో యయుర్దేవాః శతక్రతు పురోగమాః ఇష్టిం కృత్వా యథా న్యాయం సుసమిద్ధే హుతాశనే. సరిగ్గా అదే సందర్భంలో ఆ మహర్షులందరూ కూడా చేస్తున్నటువంటి యజ్ఞంలో పాలు పంచుకోవడానికి, అలాగే సోపానం చేయడానికి అనేక దేవతలు వచ్చారు. ఇంద్రుడు కూడా వచ్చాడు. అటువంటి సందర్భంలో ఇంద్రుడు కూడా అక్కడ చేరుకోవడం చూసి అందరూ కూడా చాలా ఆనందం పొందారు. అలాగే అందరూ కూడా సోమపానాన్ని చెయ్యాలి అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. జుహువస్తే మహాత్మానః హవ్యం సర్వదివౌకసాం సమాహూతో హూతవః సోద్భుత సూర్యమండలాత్. మహాత్ములైనటువంటి ఆ మహర్షులు ప్రజ్వలించేటువంటి ఆ అగ్నిలో శాస్త్రీయ విధానంలో హోమాదులు, అనగా ఇష్టియాదులను నిర్వహించి దేవతలకి అనేక హవిర్భాగాలను సమర్పించారు. సరిగ్గా అదే సందర్భంలోనే సూర్యమండలం నుండి అగ్నిహోత్రుడు పిలువబడ్డాడు. అగ్నిహోత్రుడు అనగా అగ్నిదేవుడు కూడా అక్కడికి వస్తూ ఉన్నాడు. వినిశ్రుతః యయోవన్నిః వాగ్యతో విధివత్ ప్రభుః ఆగమ్య హవనీయం వై తైర్ద్విజైర్మంత్రతో హృతం. ఆ సూర్యమండలం నుండి వచ్చేటువంటి అగ్నిదేవుడు చాలా నియమబద్ధంగా వచ్చాడు. హోమం చేసే సందర్భంలో చాలా నియమాలున్నాయి. శారీరక నియమాలున్నాయి, మానసిక నియమాలున్నాయి, వాచిక నియమాలు కూడా ఉన్నాయి. వాచిక నియమాలు అవేమిటంటే తతః వాగ్యతో భవేత్ అని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైతే హోమం చేస్తూ ఉంటామో అప్పుడు పరమాత్మ యొక్క స్మరణ, అలాగే వేదమంత్రోచ్చారణ, ఇవి తప్ప వేరే ఎటువంటి లౌకిక వాగ్వ్యవహారాలు ఉండకూడదు. అటువంటి నియమబద్ధంగా వాగ్యతః, వాంగ్నియమాన్ని అనుసరిస్తూ సాక్షాత్తుగా హవ్యవాహనుడు అనగా అగ్నిదేవుడు కూడా అక్కడికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ మహర్షులందరూ కూడా అనేక హవిస్సులను సమర్పిస్తూ ఉన్నారు. సతత్ర వివిధం హవ్యం ప్రతిగృహ్య హుతాశనః ఋషిభ్యో భరతశ్రేష్ఠ ప్రాయచ్చత దివౌకసాం. అక్కడున్న వశిష్ఠాది మహర్షులందరూ కూడా అనేక హవిస్సులను అనేక దేవతలకు సమర్పించారు. వాటినన్నిటినీ కూడా స్వయంగా హవ్యవాహనుడే స్వీకరించాడు. స్వీకరించి తను ఒక పోస్ట్ మ్యాన్ లాగా వీరిచ్చినటువంటి పదార్థాన్ని, వశిష్ఠాదేవులు మంత్రభూతంగా ఇచ్చినటువంటి పదార్థాలను తీసుకువెళ్ళి ఆయా దేవతలకు వారికి అందించసాగాడు. నిష్కామం చాప్యపశ్యత సపత్నీస్తేషాం మహాత్మనాం స్వేశ్వాసనే సూపవిష్టాః స్వపంతేశ్చ తథా సుఖం.
దేవతలకు హవిస్సును ఎప్పుడైతే చేరుస్తున్నాడో అటువంటి సందర్భంలో అగ్నిదేవుడు కూడా అటువంటి ఆ చుట్టుపక్కల ఆ యజ్ఞవాటికాన్ని చూశాడు. అక్కడ ఆ సప్తఋషులు అనగా వశిష్ఠాది ఋషుల యొక్క భార్యలున్నారు. వారినందరినీ కూడా ఒకసారి చూశాడు. వాళ్ళలో కొంతమంది సుఖంగా నిద్రపోతున్నారు, ఇంకొంతమంది వారి వారి పనులను చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది వారి వారి ఆసనాల పైన కూర్చుని ఉన్నారు, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు పరమాత్మను స్మరిస్తూ ఉన్నారు. రుక్మవేది నిఖాస్తాస్తు చంద్రలేఖా ఇవామలాహ హుతాశనార్చి ప్రతిమాహ సర్వాస్తారా ఇవాద్భుతాహ. వారందరూ కూడా ఎలా ఉన్నారు? అరుంధతి ప్రభుతులు. వారి శరీర వర్చస్సు బంగారు వేదిక వలె గొప్పగా వెలుగొందుతుంది, పచ్చగా ఉన్నది. చంద్రకళల్లా వారందరూ కూడా నిర్మలంగా ఉన్నారు. వారి శరీరంలోనైనా వారి మనసులోనైనా ఎటువంటి కల్మషాలు లేవు. అందరూ కూడా పరమశుద్ధంగా ఉన్నారు. అగ్నిశిఖల్లా వారందరూ కూడా ఎంతో కాంతులను విరజమ్ముతూ ఉన్నారు. నక్షత్ర గుంపుల్లా వారందరూ కూడా అద్భుతమైనటువంటి సౌందర్యంతో వారందరూ కూడా మెరిసిపోతూ ఉన్నారు. అటువంటి సుందరమైనటువంటి ఆ వశిష్ఠాదుల యొక్క స్త్రీలను అగ్నిదేవుడు దర్శిస్తూ ఉన్నాడు. సతత్ర తేన మనసా బభూవ క్షుభితేంద్రియ పత్నీర్దృష్ట్వా ద్విజేంద్రాణం వన్హి కామవశం యయౌ. అలా వారినందరినీ చూస్తున్నటువంటి అగ్నిదేవుడు వారి అందాలకు ముగ్ధుడై వెంటనే కామవశుడైపోయాడు. అతని అన్ని ఇంద్రియాలన్నీ కూడా కల్లోలితమైపోయాయి. అతను పూర్తిగా కామవశుడైపోయాడు. భూయ సంచింతయామాస నన్యాయం క్షుభితోహ్యహం సాధ్య పత్న్యో ద్విజేంద్రాణం అకామా కామయామ్యహం. కానీ ఒక తప్పును చేసిన తర్వాత మనలోనే ఒక చిన్న రాపిడి జరుగుతూ ఉంటుంది. మన మనస్సుకు అలాగే మన బుద్ధికి కూడా. మనం చేసేది తప్పు అయితే వెంటనే మన మనస్సు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, నీవు చేసేది తప్పు అని. ఈ అగ్నిదేవుడు కూడా తన మనసులోనే తను వ్యథపడుతూ ఉన్నాడు. నేనేదైతే పని చేస్తున్నానో ఇది సర్వథా అనుచితమైనది. వారందరూ కూడా అనగా ఈ బ్రహ్మర్షుల పత్తులందరూ కూడా పతివ్రతలు. వీరు ఎటువంటి కామదృష్టితో నన్ను చూడటం లేదు, కానీ నేను మాత్రం వీరిని కామదృష్టితో చూస్తున్నాను కదా, ఇది సరి అయినది కాదు కదా అని తను అనుకుంటూ ఉన్నాడు. అలాగే నైతాశ్చక్య మయా ద్రష్టుం స్పృష్టం వాప్య నమిత్తతః గార్హపత్యం సమావిశ్య తస్మాత్ పశ్యామ్యభీక్ష్ణశః. ఇక వీరు నేను సాక్షాత్తుగా చూడలేను. ఇక వారిని తాకడం అనేది దూరమైనటువంటి పని, అది నాకు అసాధ్యము. కానీ వారికి దగ్గరగా ఉండాలంటే నేను ఈ ఇష్టిలో జరిగేటువంటి అగ్నిని విసర్జన చేసి అనగా ఇక్కడి నుండి వెళ్ళిపోయి గార్హపత్య అగ్నిలో ఉంటే వారిని ఎప్పుడు కూడా చూస్తూనే ఉండొచ్చు కదా అని తను ఆశిస్తూ ఉన్నాడు. ఆశించి తర్వాత ఏం చేశాడనే విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని ఆ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.